చేతులో చూచేదవేళ వచ్చ కనబడ్డల్లా బిచ్చం పెట్టవే. మమ్మీ ఎవరో మాయల పక్కలాగున్నాడు, భిక్షానికి వచ్చాడే. తప్పమ్మా, అతిథుల్ని వాడు వీడు అనకూడదు. లొస్స పలికితివే భామా, బిచ్చం పెట్టవే. స్వామి, తమరెవరు, ఎక్కడి నుండి దయచేశారు? అలా నవ్వకండి స్వామి, పిల్ల భయపడుతుంది. సరి సరి, నేనెవరో చెబుతాను వినవే. నేపాల రాజ్యమున కపాల పట్టణమున భూపాలం పుటం పెట్టి హతం చేసి గండ భేరుండ పక్షుల గుడ్డులు పగలగొట్టి అందులో స్నానం చేసి కాలభైరవుణ్ణి కైవసం చేసుకున్న క్షుద్ర సాధకులమే. అనవసరంగా అర్చను పిచ్చం పెట్టవే. తప్పకుండా పెడతాను స్వామి, కానీ మీరు నాకు సహాయం చేయాలి. కొంపతీసి మొగుడికి చేతబడి చేయమంది కదా. పంకజముఖి, ఏమి నీ కోరిక? మమ్మీ, ఆయనకి నీ పేరు కూడా తెలిసే. చూడ్డానికి దరిద్రలా ఉన్నా గొప్పవాడే. నిన్ను కాదు, గడ్డల్లో పేరు. త్వరగా నీ కోరిక చెప్పు. స్వామి, మా ఆయన ఏదో ఉద్ధరిస్తాడని మా నాన్న ఇల్లరికం తెచ్చిపెట్టుకుంటే తన ఆస్తి నాశనం చేసి ఇప్పుడు నా ఆస్తికి ఎసరు పెడుతున్నారు. చిల్లర ఖర్చులు సింగనాదు అంటూ నా ప్రాణాలు తీస్తున్నాడు. దయచేసి నీకొచ్చిన పిచ్చి మంత్రాలు 4 మా ఆయనకి చెప్పుకుని స్వామి, మీలాగా 4 ఇళ్ళు అడుక్కు తినైనా సంపాదిస్తారు. ముందు మమ్మల్ని సంతృప్తి పరచవే. నీ భర్త బంగారం అవుతాడే సిరిబోడి. తప్పకుండా స్వామి, ఇప్పుడే వస్తాను. స్వామి స్వామి, నాకు పెళ్లిప్పుడవుతుంది. ఏ తొందరగా ఉందా? అవును స్వామి. చెప్తాను. చిల్లర ఏమైనా ఉందా? ఉంది స్వామి, కానీ ఏం లాభం, నా ఉండికి మా మమ్మీ సీలేసింది, తీయడం కష్టం. అవును స్వామి, అల్లుడు వచ్చేదాకా తీయకూడదని దేవుడికి మొక్కుకున్నాను, స్వీకరించండి. గట్టు దిగిరావే గడసరి. వద్దు మమ్మీ, నువ్వు గట్టు దిగా అంటే మా ఆయన పక్కన నిన్ను కుక్కను చేసి తీసుకెళ్తాడు. చూసావా, తారు కూడా తెచ్చుకున్నాడు. పిచ్చిదానా, మెట్టు దిగడానికి నేనేమన్నా బాలలాగంలా తెలివి తక్కువదాన్ని అనుకున్నావా? మెట్టు దిక్కుండా ముස්සెలా వేస్తావే సంసారి. చూస్తారుగా సన్యాసి, స్వీకరించండి. తెలివంటే నీదేనే తెలివి, అలివి గాని అతి తెలివి. ఇక దయచేయండి. దక్షిణం? దక్షిణ ఎందుకు? అమ్మవారి ఆకు పూజకే. దక్షిణిస్తే నాకు అచ్చిరాదు స్వామి. పుచ్చుకోకపోతే నాకు అచ్చిరాదే అలివేణి. నాకు ఈ బిందె చాలు. ఎన్ని గుండెలరా, నన్ను ఏమంటావా? నేను నీకేమైనా పెళ్ళాను అనుకున్నావా? నేను నీ మొగుడిని, తాతాజీని, కావాలంటే చూడు. డాడీ, డాడీ, ఏంటి వేషం? అసలు మీకేం కరం పట్టిందని? ఏం చేయనమ్మా, మీ అమ్మతో వేగలేక చూస్తున్నాను. ఖర్చులకు 1 పైసా ఇవ్వదు. అలాగని ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తారా? ఇంకో మార్గం లేదు. నువ్వు ప్రతి శుక్రవారం సాధువులకి సన్యాసులకి దానాలు చేస్తుంటావు కదా, దబాయించి పుచ్చుకోవచ్చని ఈ వేషం. ఇదిగో, మీరు ఇలాంటి పిచ్చి వేషాలు వేయకండి. రేపటి నుంచి మీకు 10 రూపాయలు ఇస్తాను ఖర్చులకి. ఇప్పుడు 20 రూపాయలు. దేనికి? ఇదిగో ఈ గడ్డాలకి మేసాలకి బాడుకు కట్టాలి. కర్మ. తీసుకోండి. శుభం. నేను ఇక్కడ ఉండగా మంచం మీద 2 ఉన్నారంటే అది నా పెళ్ళాము కాదు, ఇది నా ఇల్లు కాదు. ఇదేదో సామాన్ల మూటలాగా ఉంది. ఓ, కొత్త దంపతులుగా ఉంది. సామాన్లు సర్దుకోకుండా మంచం మీద సర్దేసుకున్నారు. అమ్మ గురుడా, నువ్వు దొంగవేనా? అరే, రెడీగా కట్టిపెట్టింది కదా, తేరగా కొట్టేద్దాం అనుకున్నావా? దొంగ సన్నాసి. నేను దొంగను కాదు సార్. ఏంటి
ఇంట్లోకి వెళ్లకుండా వీధిలోకి వెళ్తున్నాడు ఏమిటి? అరే సార్ ఆగండి సార్, సార్ సార్ ఆగండి సార్, ఇవ్వలేనండి అర్జెంట్ పని ఉంది, మరో చోట కలుద్దాం. అదేమిటి గేటు తీసుంటే గోడ గెంతుతున్నాడు? వీడికి ఏమన్నా పిచ్చా? ఏమిటండి ఏమిటా కేకలు? ఏమండోయ్? ఏమండి తలుపులు ఎవరు తెరిచారు? బయట నిలబడి ఏమిటా గావు కేకలు? నువ్వా పంక? ఇది మన ఇల్లేనా? ఎంత ధైర్యమే నీకు? పొరపాటు అయిందండి, ఇంకెప్పుడు అలా చేయను. సిగ్గులేక చేసింది చాలక మళ్ళీ చేయనంటావా? మర్యాదగా చెప్పు, ఇంతసేపు నీ పక్కలో పడుకున్నాడు ఎవడు? వాడికి నువ్వు మూట కట్టించావు. అయ్యో ఏమిటి మీరు మాట్లాడేది? మీకేమన్నా మతిపోయిందా? తలుపులు వేసుకోకుండా పడుకోవడం పొరపాటు అయిపోయింది, ఇంకెప్పుడు అలా చేయనంటే ఏమిటి? ఏదో మూట గీటని వాడుతున్నారు. మమ్మీ డాడీ ఇంట్లో బీరువాలన్నీ తెలిసిన్నాయి, అందులో ఒక సామాన్ లేదు. అయితే వచ్చిన వాడు దొంగేనండి బాబు. అయ్యో పోయిన వాడు అలాగిపోయాడు, లోపల సామానే ఉంది. పదండి అమ్మాను, మీ అన్నయ్య ఉన్నాడా? ఉన్నాడు. వెళ్ళి బాబాయ్ వచ్చాడని చెప్పి పిలుచురా. నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తేనే పిలుస్తాను. ఏమిటో అడుగు. పిల్లి, పిల్లికి ముందు పిల్లి, పిల్లికి వెనక పిల్లి, మొత్తం ఎన్ని పిల్లిలు? చింతే కదా. పిల్లి, పిల్లికి ముందు పిల్లి, పిల్లికి వెనక పిల్లి, 3 పిల్లులు. తప్పు, 2 పిల్లులు. పిల్లి, పిల్లికి ముందు పిల్లి, పిల్లికి వెనక పిల్లి, 2. అరే నాకు తెలియలేదమ్మా. నీకు తినడం తప్ప ఏం తెలీదు బాబా. బాబు గారు. ఎవరు? అమ్మగారు లేరండి? ఎందుకు? ఎందుకేటి బాబు, పాత బట్టలు వేసి పాత్ర సామాన్లు తీసుకుంటారేమోనని. ఈ పాత్రలన్నీ మంచివేనా? మంచివో కావో ఇట నిలబెట్టి అడిగితే ఎట్టా? దించి చూడండి. మ్మ్. అబ్బో, నీ దగ్గర ఉన్న సామాన్లు చాలా బాగున్నాయి. ఇంత ఆడంగులేరా? ఇది నా పర్సనల్ గెస్ట్ హౌస్. మా ఆడంగులు ఇక్కడ ఉండరు, నీలాంటి వాళ్ళు వచ్చి పోతూ ఉంటారు. సరే గాని ఈ గిన్నెలంతా రోజుకి ఎంత వస్తుంది? ఏమొస్తుంది బాబు, ఆడంగులైతే గీసి గీసి బేరవాడతారు. మీలాంటి మగరాజులైతే గిన్నెలు గిన్నెల్లా ఉండగానే నా బేరం గిట్టుబాటు అయిపోద్ది. తెలివైందనివే. ఏం తెలివిలే బాబు, మా బతుకంతా తుప్పు పట్టిన నకిలీ స్టీల్ సామాన్ లాగా అయిపోతుంది. నేను చెప్పినట్టు విన్నావంటే వింపౌడు రుద్దిన సామాన్లాగా తలతలా మెరిసిపోతావు. మీరు మెరుగెడతారంటే నేను కాదంటేనా బాబు, ఇవాళతో తుప్పు వదిలిపోవాలి. శుభ్రంగా స్నానం కూడా చేసిరా. కమండాలి. లిల్లీ, ఈ ఇల్లు మీద? బాలేదా? అబ్బే బాగానే ఉంది, గేట్ కూడా పెద్దదే. అరే మర్చిపోయాను, మంగళవారం పూట మొట్టమొదటిగా కాబోయే అల్లుడు అత్తారింట్లో కాలు పెట్టకూడదు. ఈ రోజులు కూడా ఏంటి చాదస్తో? అయినా ఈ రోజు మంగళవారం కాదే, సోమవారం ఉండాలి. సోమవారం? అరే మర్చిపోయాను, ప్రతి సోమవారం నేను అమ్మవారి పూజకి వెళ్ళాలి. వస్తా. అయినా నువ్వు అమ్మవారి గుడికి వెళ్ళేది శుక్రవారం కదా? శుక్రవారమా? అవును, అది మర్చిపోయాను. కమాన్. అదేమిటమ్మా అబ్బాయిని గేటు దగ్గర నిలబెట్టి మాట్లాడుతున్నావు? ఆవిడ మీ అమ్మగారా? ఏం బాబు, నీకు అనుమానం వచ్చిందా? నేను లిల్లీ తల్లినంటే ఎవరు నమ్మరు, అందరూ అక్కే అనుకుంటారు. నేను లిల్లీ చెల్లెలు అనుకున్నానండి. నయ్యో కసాపటి కూతురు కూడా అనుకుంటాడు. కమన్ మమ్మీ, ఇలా వచ్చి కూర్చో. ఏం పుచ్చుకుంటావు? సమయానికి ఏం దొరికితే అదండి. అబ్బో ఎంత అడ్జస్ట్మెంట్. ఉండు బాబు, వేడిగా కాఫీ కలిపి తీసుకొస్తాను. లిల్లీ, మీ అమ్మ కాఫీ తెచ్చే లోపల కాస్త ఆవులు తెచ్చి పెట్టవా? ఆవిడవా? ఇప్పుడు అదెందుకు? చెయ్యి దురదపడుతుంది, రుద్దుకుంటాను. ఎందువల్ల? ఓవర్ హీట్. ఓకే. మీరు లిల్లీ తల్లిని కాదు, లిల్లీ తండ్రిని. ఏమిటి గడియారం బాగుందా? చాలా బాగుందండి, మీ అమ్మాయిలాగే. ఏం మేకు? అమ్మాయి నా మేకు, గడియారం స్విట్జర్లాండ్ మేక్. ఏం జోకారండి. అవును, మిమ్మల్ని ఎక్కడ చూసినట్టు గుర్తు? ఎక్కడ చూసుంటా? కాఫీ క్లబ్ లోను, స్టేషన్ లోను. ఏమిటి ఇద్దరు ఒకటే నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నారు? అబ్బే కథ చెప్పుకుంటున్నామండి. కాఫీ తీసుకో. ఇది కావాలి. మమ్మీ, నేను అమెరికా వెళ్ళినప్పుడు నీకు డాడీకి ప్రెజెంటేషన్స్ తెచ్చారే? అలాగా? గొలుసు ఉంగరం
మొన్న ఆ దొంగ నా గొలుసు ఎత్తిపోయిన దగ్గర నుండి నా మెడ బోసిపోయిందండి. నా వేలు కూడా సుత్తి లేని కర్రలా అయిపోయింది. ఏమండి? ఆ? దీని మీద అల్లుడు నా పేరు కూడా ఎంచాడండి, చూడండి. ఓంకటోంకట ఫటచ్చట. ఇది అల్లుడు గారు వేయించిన పేరు కాదే, ఆ? డిబ్బా వేయించింది. ఆగరా దగ్గర వేస్తే. తిరుపతిలో వదిలిపెట్టు. ఏయ్, ఆగు. ఆగు, దగ్గర రావా. ఆయన ఇష్టం దొంగతనం చేసి మాయ- ఏమైందండి? దొంగ? ఆ. ఏయ్, రథవ బుద్ధి పోనించుకున్నాడు కాదు, మొన్న ఇలాగే గేటు తీసుంటే గోడ దూకి పారిపోయాడు దొంగ రథవ. డాడీ, మీరు దొంగ? ఆ అక్షరాల మన ఇంట్లో పడ్డ దొంగ వాడు నా చేతికి దొరకాలి. ఓంకట ఓంకట ఫటచ్చట చేసి